అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధ్యక్షులు గత కొన్ని రోజులుగా టైఫాయిడ్ మలేరియా జ్వరంతో బాధపడుతున్నటువంటి విద్యార్థులను కూడా తిప్పలపాటు దగ్గర ఉన్నటువంటి గిరిజన గురుకుల ఏకలవ్య పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయురాలు వ్యాయామం చేయిస్తూ గుంజీలు తీయించడం వల్ల కాళ్ళు నొప్పులతోటి నీరసంతో సమస్యకు పోయి స్పృహతత్తు పడిపోయినటువంటి విద్యార్థిని ముట్టాయిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్సించడం జరుగుతూ ఉంది. అయితే చికిత్స తీసుకున్నటువంటి విద్యార్థినికి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు, ఇంకా కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడతా ఉంది. కావున ఏదైతే ఈ విద్యార్థి మలేరియా టైఫాయిడ్ తో బాధపడినటువంటి విద్యార్థికి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రావడం వల్ల విద్యార్థి బాగా నీరసంగా ఉంది, బాధపడతా ఉంది. కావున ప్రభుత్వ హాస్పిటల్లో విద్యార్థులకి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని, అలాగే ఏదైతే ఏకలవ్య పాఠశాలలో వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయురాలు కానీ విద్యార్థుల పట్ల చాలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం వల్ల ఈ రోజు విద్యార్థి హాస్పిటల్ పాలవడం జరిగింది. కావున మేము ఇటువంటి సంఘటన జరగడం వల్ల మేము తీవ్రంగా బాధపడుతూ ఉన్నాం. ఏదైతే ఈ సంఘటన జరగడానికి కారణమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులను ఆ వ్యాయామ ఉపాధ్యాయుల్ని శిక్షించాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని మేము టీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థిని నీరసంగా ఉంది, నేను ఎక్సర్సైజ్ చేయలేను అని చెప్పినప్పటికీ విద్యార్థిని కూడా చేయించడం వల్ల సరైనది కాదని మేము దీని సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఏకలవ్య గిరిజన గురుకుల పాఠశాలలో అక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది. ఈ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కూడా విద్యార్థులకు రక్షణ కల్పించేటటువంటి కూడా అక్కడ ఉన్న వార్డెన్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వార్డెన్స్ లేకపోవడం వల్ల కూడా అక్కడ తీవ్రమైనటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. సరైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం విద్యార్థులకు అందక తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. విద్యార్థులు అర్ధాకులు తలమటేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి రక్షణ కల్పించడం లేదు, వారికి నాణ్యమైన భోజనం అందించడం లేదు, సరైనటువంటి సదుపాయాలు కూడా కల్పించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే అక్కడ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి రక్షణగా వార్డెన్స్ ఏర్పాటు చేయాలి. కానీ ఈ రెండు హాస్టల్స్ కి వార్డెన్స్ లేవు. కావున వార్డెన్స్ కూడా ఈ ఐటీడీ అధికారులు వార్డెన్స్ తక్షణమే ఏర్పాటు చేయాలని, ఐటీడీ అధికారులు ఏకలవ్య గిరిజన పాఠశాలను కూడా సందర్శించాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాకు హెల్త్ బాగోలేదు, ఫీవర్ వచ్చింది, కాళ్ళు యోగా వల్ల వచ్చింది, కాళ్ళు బాగా పట్టేసినాయి. ఎంత ప్రాబ్లం వచ్చినా సరే పట్టించుకోవట్లేదు. ఫుడ్ కూడా బాగుంటలేదు. పొద్దున వేసే కర్రీస్ మార్నింగ్ మధ్యాహ్నం వేస్తున్నారు, మధ్యాహ్నం వేసేవి మళ్ళీ నైట్ వేస్తున్నారు. అసలు బాగుంటలేదు, చాలా మంది సిక్ అవుతున్నారు. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ తిడుతున్నారు, బాగా చూసుకోవట్లేదు. పాత టీచర్స్ అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు, కొత్త టీచర్స్ బాగా చూసుకోవట్లేదు. చాలా మంది బాధపడుతున్నారు. నేను ఒక్కదాన్నే కాదు, ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా సరే ఆన్సర్స్ ఇస్తారు. చాలా మంది, నేను చదివేది 8th క్లాస్లో చాలా మంది బాధపడుతున్నారు. మా క్లాస్ అనే కాదు, 9th, 10th, ఫస్ట్ ఇయర్, 6th, 7th కూడా చాలా మంది బాధపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.